కరుణించవేమమ్మ ఇన్ని మెట్లెక్కినా కానారా. అయ్య బాబాయ్ తప్పాడేనా తల్లే? కొట్టింది నేను. నీకేం చెప్పాను రా? మేనేజర్ వచ్చే లోపు ఉండి ఓపెన్ చేయాలంటే పాటలు పడతాయో ఎదవా. కోపం రాకుండా అమ్మోరు తల్లిని పర్మిషన్ అడుగుతున్నా. కోపం రాకుండా నేను బలిస్తాను మొక్కున్నానులే. తీరా. థియేటర్ కలెక్షన్ బానే ఉంది. ఉండి కలెక్షన్ ఎలా ఉందో? సూపర్ కలెక్షన్ చూడరా బుద్ధి. అయ్యి బాబోయ్ చూసావా థియేటర్ లో అమ్మోరు బొమ్మ వేసి బయట అమ్మోరు బొమ్మ పెడితే ఉండి ఎలా నిండిపోయిందో. అవును. ఇదిగా ఈ బొమ్మ ఆడినంతకాలం మనకు బీర్కి బిర్యానీకి దానికి డోకలేదు. ఏంట్రో స్టోర్ మార్చో. నేను కదా మంగా మంగద్దా దా ఇదిగో నీ వాటా 50. ఏటిది 50యా? ప్రతి సోకి ఫోన్ వచ్చినట్టు ఊగి ఊగి నా ఒళ్ళంతా పులిచిపోతుంది తెలుసా. అందుకే కదా ప్రతిరోజు ఒక కోట కొని పెడుతుంది నీకు. ఎంజాయ్ చేయి. కట్టవంతా నాదేను కానుకలని మియ్యినా. మాది మట్టి కష్టం కదా. ఆర్చిపల్లి పట్టుకోలేక ఈడు డబ్బులు లెక్కట్లేక నేను కష్టపడలేదా? వచ్చాయి మంగా అసలు నీకు డబ్బులు ఎందుకే? నీకు నేను లేను. ఏమో బాబు అవన్నీ నాకు తెలదు. మీతో పాటు సమానంగా నాకు వాటా కావాల్సిందే. అబ్బా ఈ 50తో సరిపెట్టుకుంటే సేఫ్టీగా ఉంటావు. లేదంటే రేపొద్దు నీ ప్లేస్ లో ఇంకో అమ్మరు చూకుద్ది. డిసైడ్ చేసుకో. చెప్పరా. ఓసే మంగా నేను నా అంతటి ఆపరేటర్ చేస్తానని చెప్పాను కదా. చేసావులే చీపురు కట్ట. చీపిరి కట్ట దీంతో సత్నావరా బాబు. కమిషనర్ గారి కుదురు చెప్తుందంట్రా. మ్యాటర్ గానీ లీక్ అవ్వలేదు కదా. పద మేనేజ్ చేద్దాం. నమస్కారం అండి. నాది కూడా. ఇదంతా మామూలేనండి. ఇలా భక్తి సినిమాలో చూడండి బొమ్మ పెట్టడం బొట్లు ఈడు హాఫ్ టికెట్ కదండి. ఈ మాటలు పట్టించుకోవద్దు. ఇలా ఉండి పెట్టేవని నాన్నగారు చెప్పండి. ఈ టైప్ లో కూడా లొక్కేస్తున్నారు. ప్రభు ఎక్కడ? అతనికి ఇందులో వాటా లేదండి. ఎక్కడున్నాడు? ఆల్లో ఉన్నాడమ్మా. మీతో పనుంది పదండి. రేయ్ ఎవర్రా అది? మీ బాబాయిలతో వచ్చి నన్ను బొక్కలతో ఇస్తావనుకుంటే ఏంటిదంతా? నా ఫీలింగ్స్. సినిమా థియేటర్ లో ఉండేవాడు కదా, ఇలా చెప్తే నీకు అర్థమవుతుందని. కొంపదీసి లవ్వా? నీతో కలిసిన్నది వారం రోజులే అయినా మన మధ్య ఎన్నో సంవత్సరాల పరిచయం ఉందనిపిస్తుంది. మ్యాటర్ సీరియస్ అన్నమాట. ఇలాంటి సీన్లు మన ఇంటికి పడవు. డబ్బులు ఇస్తే చిత్త కొట్టడం, ఆ డబ్బులతో ఫుల్ గా మందు కొట్టడం అంతే మనకు తెలుసు. నిజమే. మొదట నిన్ను చూసినప్పుడు నీ మీద అసహ్యం కలిగింది. నన్ను కిడ్నాప్ చేసినప్పుడు నీ మీద ద్వేషం కలిగింది. నీ గతం తెలుసుకున్నాక నీ మీద జాలి కలిగింది. నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడినప్పుడు అప్పుడు పుట్టింది నీ మీద ఆ ఫీలింగ్. రొటీన్ గా చెప్పాలంటే దాన్ని ప్రేమంటారేమో. హలో, ఇలాంటివన్నీ ఇక్కడ కాదు అక్కడ ఆ తెర మీద బాగుంటాయి, నిజ జీవితంలో జరగవు. అయినా మనది లో క్లాసు, తమది బాల్కనీ క్లాసు. ఏ క్లాస్ లో కూర్చున్నా చూసే సినిమా ఒకటే. ఏ అంతస్తులో ఉన్నా అనుబంధాలు ఒకటే ప్రభు. ఇదిగో సినిమా డైలాగులు చెప్పొద్దు. నువ్వు ఏదేదో ఊహించేసుకుంటున్నట్టున్నావు. ఏదో ఒక ఆడపిల్ల కేసు డీల్ చేయడం ఇదే మొదటిసారి. అందుకే చెప్తున్నాను, నిన్ను నేను ఎలా మర్చిపోలేకపోతున్నాను, అలాగే నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపో. ప్రతి క్షణం నేను నీకు గుర్తొస్తాను. ప్రభు నీ బొమ్మ సూపర్ హిట్. నీకు తిరిగి ఉండదు, నీ మీద కేసులు ఉండవు. మనం ఎన్ని షోలైనా వేసేసుకోవచ్చు. మన థియేటర్ లో మనమే బ్లాక్ అమ్ముకోవచ్చు. షకీలా బిట్స్ కూడా వేసేసుకోవచ్చు. ఎవడన్నా అడిగాడనుకో వెళ్ళి కమిషన్ అడగమంటాం. పిల్లనిచ్చాక మాత్రం చూసుకోడేంటి? నిజమే, నాకు షోకి టైం అయింది, ఉండి చూసుకోవాలి కదా. థ్యాంక్స్. ప్రభు ప్రభు నీకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ పేమెంట్. ఏమిటే ఇది? అమ్మోరు సినిమాకి వచ్చి మొక్కున్నంత మాత్రాన సంతానం కలిగితే ఇక మొగుడెందుకు చెప్పు? నోరు ముయ్యండి. ఈవిడ మామూలు అమ్మోరు కాదు, కళ్ళు పోతాయి. 100 days అండి అమ్మోరు. అమ్మోరికి బొట్టు పెట్టమ్మా. నీ చేత్తో అమ్మోరు తల్లికి బొట్టు పెట్టి పిలమ్మా. నువ్వు రావే. ఏమండి కానుకలు ఉండీలో వేయండి. ఏమండి రండి అమ్మా రండి. కొబ్బరికాయ ఇక్కడ కొట్టండి.
ఆ కొబ్బరికాయ పట్టుకెళ్ళకూడదమ్మా, నేను విభూతిస్తాను. పట్టుకెళ్ళండి, 12 బిడ్డ పుడతాడు. ఏంటి పుట్టేది? నాకు ఇంకా పెళ్ళే కాలేదు. బిడ్డ పుట్టినాక పెళ్లి ఎందుకమ్మా? తీసుకోండి. హారతి తీసుకొని కానుకలు హుండీలో వేయండి. అమ్మోరికి బొట్టు పెట్టాం. మీకు షోకి ఆలస్యం అయిపోతుంది, ఇంటర్వెల్ టైంలో నేను వచ్చి పెడతాను బొట్టు. వెళ్ళండి. రండమ్మా రండి. మన బాబా ఏం మొక్కున్నారు? మా బాబు తలనీలాలు 50 రూపీస్ ఇవ్వండి. థ్యాంక్స్. ఇదిగోండి కేసు ఖండం టికెట్. అలా పక్క వెళ్ళండి, 10 నిమిషాల్లో పని అయిపోద్ది. మా వాడు సూపర్ ఫాస్ట్. ఇవ్వాల్సింది ఆవిడికి కాదు, వీడికి. సారీ బొట్టోడికా? నీ అదృష్టం నాతో గుండు చేయించుకోవడం. గుండు చేయించుకోవడం బానే ఉన్నాడు, నువ్వు పెడతా పెట్టి నొక్కున్నప్పుడు లేదు నొప్పి. తీసుకెళ్ళా నువ్వు రామ్మా. ఆ కుక్కేంటి? గుండు గీసేటప్పుడు ఎప్పుడైనా ఒక్క మొక్క కింద పడబోద్దా అని దాని ఆశ. ఇక్కడిక్కడే తిరుగుతుంటది. చెరిళ్ళు శాంతించు తల్లి, శాంతించమ్మా. ప్రేక్షకులు అందరూ వాళ్ళ చేతులు ఉన్నప్పుడు ఈ పళ్ళు వేస్తారు. శాంతించు తల్లి. వందేసిన పర్లేదు. శాంతించమ్మా, శాంతించు. నీకేం కావాలో చెప్పమ్మా. అసలు నువ్వు ఈవిడ మీదకి ఎందుకు పోనావో చెప్పు తల్లి. కడుపు కొట్టి నా కానుకలన్నీ కాజేస్తున్నారు. ఇంకెవరు? ఈ ప్రొజెక్టర్ పాపిగాడు, ఆ బుకింగ్ బుద్ధిగాడేంట్రో. అమ్మని మనకు బిడ్డడిపోయింది. ఈ నీచుల్ని ఇరక్కుమ్మన్రో. వాళ్ళ నెత్తరుతో నాకు పొట్టెట్టన్రో. అమ్మా నువ్వేంటి ఇప్పుడే మాకు తెలిసి. ఒక షో కలిసి నువ్వు తీసుకో, 3 షోలు కలిసి మేము తీసుకుంటాం. శాంతి తల్లి. మళ్ళీ కొమ్మన్రో. 3 షోలే నీకు, ఒక్క షోనే మాకు. శాంతించలే శాంతించన్రో. వీళ్ళని కొట్టిన చోట కట్లు కట్టి పంపించన్రో. కట్లు మేము కట్టుకుంటాలేమ్మా. చీపురు తెప్పించన్రో. డ్యూటీ ఎక్కల్రో. డ్యూటీ ఎక్కల్రో. హలో రాజా, నేను రోజాని. నేను ప్రేమించినప్పటి నుంచి ఏదోలా ఉంటుంది. కాఫీ తాగితే చల్లగా ఉంటుంది, కూల్ డ్రింక్ తాగితే వేడిగా ఉంటుంది. నీ ప్రేమలో పడి 3 సబ్జెక్టులు కూడా తప్పాను తెలుసా రాజా. ఇలాగే కంటిన్యూ చేస్తే నెల కూడా తప్పుతావు. క్లాస్ రూమ్ లో నువ్వే, బాత్రూమ్ లో నువ్వే గుర్తుకొస్తున్నావు. నిన్ను అస్సలు మర్చిపోలేకపోతున్నాను. అసలు నాకేమైంది? ఒళ్ళు కొవ్వెక్కింది. చిచి, ఇక్కడ పోకిరీలు ఉన్నారు, నేను తర్వాత మాట్లాడతాను. బయటేసి పెట్టిన ప్రతిదానికి లవ్వే. మర్చిపోలేకపోతున్నాడు, మర్చిపోలేకపోతుంది. నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోలేవు. నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోలేవు. ఏ లొట్టం, నాకు సిగరెట్ పొగ పడదు. ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు. తీసే. నీకు ఇష్టం లేకపోతే నేనెందుకు మానేయాలి? 1 కాదు 2 కాలుస్తా. కాల్చండి సార్, మీకు ఇష్టమైతే నాకేం కష్టం. ఇదేంటి ఇలా గుర్తొచ్చింది? నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డే, నువ్వు అలజడి రేపితే జారిపోద్ది లోపలున్న సెడ్డి. మా ఎన్టీఆర్ సూపర్. నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డే, నువ్వు అలజడి రేపితే జారిపోద్ది లోపలున్న సెడ్డి. భూమిక మన ఫేవరెట్. ఇంకెప్పుడు లుంగి పైకెత్తి కట్టద్దు. యా ఇక్కడ ఇంతమంది మగాళ్ళు తిరుగుతుంటే పైకెత్తి కట్టద్దు. ఏంటి మగాళ్ళు తిరుగుతుంటే లుంగి పై కట్టదా? కట్టద్దు. రే ఏంట్రా అంత గట్టిగా అరిచావు? ప్రభు నా లుంగి లాగేశారా బాబు. ఇవాళ లక్కీగా డ్రైవర్ వేసుకున్నా కాబట్టి సరిపోయింది. లేకపోతే అతను అరిచేవాడు కదా. అవును. వదిలే ప్రభు. అయ్యో వాళ్ళకి ఆపని చెప్తున్నాను. అలా విసరకండి, మీకు దండం పెడతాను ప్రభు. కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. ఈ సాయం చేస్తే నేను జీవితాంతం మర్చిపోలేను. నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోలేవు. నిన్ను నేను ఎలా మర్చిపోలేకపోతున్నాను, నువ్వు నన్ను అలాగే మర్చిపోలేవు. ప్రతి క్షణం నిన్ను గుర్తుంచుకుంటాను. నేను నీ గుర్తొస్తుంటాను. ప్రతి క్షణం నేను నీ గుర్తొస్తుంటాను. వదిలేయి ప్రభు. వదిలేయండిరా. ఏ ప్రభు, రండ్రా. ఏంటి ప్రభు ఇది? వాడి దగ్గర డబ్బులు తీసుకుని నువ్వు ఇక్కడ ఇలా ఏ పని చేస్తున్నా అంజలి గుర్తొస్తుందేంట్రా? ఏదోలా ఉంటుంది. అసలు నాకేమైందో నాకే తెలియట్లేదు. నీకు లవ్ అయింది. ప్యార్, ఇష్క్, మొహబ్బత్, కాదల్, లవ్. తెలుగులో ప్రేమ. నీకు ప్రేమ పుట్టింది.
అబ్బేబే అలాంటివి మనకు పడవు. పడవు అని పూర్తిగా ప్రేమలో పడిపోయావు. ఆ రోజు ఆ అమ్మాయి నీతో మాట్లాడింది విన్నప్పుడే అనుకున్నాను నువ్వు పడిపోతావని. పడిపోయావు. చచ్చా అదేం లేదు. లేదన్నా, నీలో ఉంది. కాకపోతే ఆ విషయం నీకు తెలియడం లేదంతే. ఒకటి చెప్పు, లోకంలో ఇంతమంది అమ్మాయిలున్నా అంజలే నీకెందుకు గుర్తొస్తుంది? ఎందుకు మర్చిపోలేకపోతున్నావు చెప్పు. మనిషి దూరంగా ఉన్నా మనసు దగ్గరగా ఉండడమే ప్రేమ లక్షణం. చూడు ప్రభు, అసలు నిజమైన ప్రేమ పవరే అంత. అది పుట్టుమచ్చ లాంటిది. ఒకసారి పుట్టిందంటే చచ్చాక కట్టెతో కాలిపోవలసిందే కాని మధ్యలో మాసిపోదు. అంటే లవ్ అంటే ఇదేనా? ఎస్ ఎస్, ఒక్క క్షణంలో పుట్టి అనుక్షణం నీడలా వెంటాడేదే ప్రేమ. అయినా నేనెక్కడా, అమ్మాయి ఎక్కడా? పిచ్చి ప్రభు. ప్రభు, ఈ ప్రపంచంలో ఆస్తి, అంతస్తు, కులం, మతం, దేశం, ప్రాంతం ఇలాంటి పట్టింపులేవీ లేనిది ఒక్క ప్రేమకే. అవసరమైతే అది ఎవరినైనా ఎదిరిస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. ప్రేమ కూడా అదృష్ట దేవత లాంటిదే ప్రభు. ఒక్కసారి గుండె తలుపు తడుతుంది. ఆలోచించుకో. ప్రభు, ఏంటి ఇలా వచ్చావు? అది నేను ఆ చెమటలేంటి? గాలి రావట్లేదు. ఏంటి గాలి రావట్లేదా? అంటే నాకు రావట్లేదు. ఏమైంది ప్రభు నీకు? ఇదిగో నీలాగా తెలివిగా మాట్లాడడం నాకు చేత కాదు. మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాను అంతే. ఏంటది? అదే మొన్న థియేటర్కి వచ్చి చెప్పావు కదా, నేనెప్పటికీ నిన్ను మర్చిపోలేనని, మాటి మాటికి నిన్నే గుర్తు చేసుకుంటానని చెప్పావు కదా. నిజమే, రోజుకి ఒకే సినిమా 4 ఆటలు ఆడినట్టు ఎప్పుడు నువ్వే గుర్తొస్తున్నావు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బందా? ఇబ్బంది అయినా బానే ఉందనుకో. అదేదో తెలియని ఇది. ఇదంటే? ఇదంటే అదే, నీకు నా మీద అదేదో ఇదని చెప్పావే, నాకు కూడా నీ మీద అదే ఇది. వస్తా, ఇదిగో